హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ. మై డియర్ స్టూడెంట్స్, మీకు గ్రాండ్ టెస్ట్లోని కణజాలాలు అని పిలుస్తున్నటువంటి పాఠం మీకు గ్రాండ్ టెస్ట్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నటువంటి పాఠం ఏదంటే ఈ కణజాలాలు అని పిలుస్తున్నటువంటి పాఠం. చాలామంది రైల్వే ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో కణజాలాలు లేదా ఈ టిష్యూస్ గురించి బాగా కన్ఫ్యూజ్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా మందికి ఈ టాపిక్ నుంచి డౌట్స్ వస్తూ ఉంటాయి. అండ్ పదాలు అర్థం కాదు, పదాల మీనింగ్ అర్థం కాదు, ఏ కణజాలం ఏం చేస్తుందో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అనమాట. మరి అలాంటి ఈ లెసన్ని మనం ఆల్రెడీ యాప్లోని ఆ కోర్స్ రూపంలో మనం పెట్టినాం కదా. 100 రూపీస్ బయాలజీ పెట్టాం, 6 months వ్యాలిడిటీతో మనం చెప్పడం జరిగింది. అండ్ అన్నిటికన్నా నేను బాగా సాటిస్ఫైడ్గా అంటే ఇంకా అల్టిమేట్ లెవెల్లో చెప్పుకున్న పాఠం కూడా కణజాలాలు యాప్లో అద్భుతంగా చెప్పడం జరిగింది. ఒక 6th నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి ఎంటైర్ బయాలజీ క్లాసెస్ 100 రూపాయలకే మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అతి కొద్ది రోజుల్లో మరికొద్ది రోజుల్లో ఇది కాస్ట్ కూడా పెంచే ఆలోచన కూడా మాకుంది. కాబట్టి వీలైనంత త్వరగా మీరు తీసుకుంటే కనుక మీకు అద్భుతమైన కంటెంట్ అనేది ఉంటా ఉంటుంది. అండ్ మరి కణజాలాల మీద గతంలో మీరు ఈ శుక్రవారం నాడు రాయబోయే గ్రాండ్ టెస్ట్ లో కణజాలాలు, అదేవిధంగా గతంలో కూడా ఈ కణజాలాల నుంచి ప్రశ్నలు ఎలా వస్తున్నాయి ఏందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మరి ఇప్పుడు ఈ ప్రశ్న మనం తీసుకుంటే ఆర్ఆర్బి గ్రూప్ డి 8/10/2018 షిఫ్ట్ 1లో అడిగినటువంటి ప్రశ్న. ఓకేనా? ఈ ప్రశ్న రైల్వే గ్రూప్ డీలో అడిగినట్టు ప్రశ్న. మరి రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీ, సిఎల్పి అన్నింటికి ప్యాటర్న్ ఒకటేనా అంటే క్వశ్చన్ అడిగే విధానం వేరు కానీ సిలబస్ అయితే ఒకటే. మరి అడిగే విధానం కూడా ఎలా అడుగుతాడు ఏంటని మీకు యాప్లో చాలా క్లియర్గా ప్రతి లెసన్ని చెప్పేటప్పుడు నేను చెప్పడం జరిగింది. ఏంటి వాట్ ఈజ్ వాట్, ఎలా మనం ప్రిపేర్ కావాలి, ఏంటి వాట్ ఈజ్ వాట్ అని. అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఏం తెలుసుకుంటాం అంటే విచ్ టిష్యూ ఈజ్ ఫౌండ్ ఇన్ ద రూట్ టిప్ ఆర్ షూట్ టిప్ అని చెప్పి మనకు అడిగినటువంటి ప్రశ్న. మరి దీనికి అడిగినటువంటి సందర్భం ఎప్పుడు అడిగాడు అనేది ఆర్ఆర్బి గ్రూప్ డి 8/10/2018 షిఫ్ట్ 1లో అడిగారు. మరి ఇది ఏ క్లాస్ నుంచి వచ్చింది సార్ అంటే ఇది 9th NCERT. ఓకేనమ్మా, 9th క్లాస్ NCERT నుంచి అడిగినటువంటి ప్రశ్న. 9th క్లాస్ NCERTలో ఏ పాఠం అండి అది? కణజాలాలు. ఓకేనా? 9th క్లాస్ NCERT నుంచి వచ్చినటువంటి కణజాలాలు అనే లెసన్. ఓకేనా? ఈ బిట్టికి సంబంధించిన ఆన్సర్ టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉందో మనం వెతుకుదాం. ఆన్సర్ ఎక్కడ ఉందంటే ఇగోండి 9th క్లాస్ NCERT టెక్స్ట్ బుక్లో ప్లాంట్ టిష్యూస్, మెరిస్టమాటిక్ టిష్యూ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, సబ్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో ఈ పేజ్లో మీ దగ్గర ఒకవేళ NCERT టెక్స్ట్ బుక్ ఉన్నా, ఏపీ టెక్స్ట్ బుక్స్ ఉన్నా ఈ పాట ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఒక కాండం ఇచ్చి వాటికి పెరుగుదల భాగాలు ఎక్కడెక్కడ కణజాలాలు పనిచేసి పేజ్ ఇవ్వడం జరిగింది. ఈ పేజ్లోని ఒక పారా అంటే మనకి లాస్ట్ పారా తీసుకుంటే దాన్ని జూమ్ చేస్తే ఇందులోని దీనికి ఆన్సర్ దొరికిందనమాట. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ యొక్క మీనింగ్ తెలుసుకుందాం. విచ్ టిష్యూ ఇస్ ఫౌండ్ ఇన్ ద రూట్ టిప్ ఆర్ షూట్ టిప్ అంటే ఏంటంటే నాన్న, రూట్ టిప్ అంటే వేరు యొక్క చివరి భాగము. ఓకేనా? వేరు యొక్క చివరి భాగము. లేదా షూట్ టిప్, షూట్ టిప్ అంటే ఏంటనుకున్నారు? ఆ మొక్క యొక్క పెరుగుదల ఏ ప్రాంతంలో అయితే చూపిస్తుందో అదంతా కూడా మనం షూట్ టిప్ అని అంటాం. అంటే వేరు యొక్క కొనలు, ఓకేనా, వేరు యొక్క కొనలు లేదా మొక్కలలో పెరుగుదలను చూపించే భాగాలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఆ భాగాలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కణజాలం ఏంటి అని అడుగుతా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, అర్థమైంది అనుకుంటా. వేర్లు యొక్క చివరి భాగాలు లేదా మొక్క యొక్క పెరుగుదలను చూపించే భాగాలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కణజాలం ఏది అని అడుగుతా ఉన్నాడు. ఓకేనా? సో 9th క్లాస్కి వచ్చేసరికి ఈ టిష్యూస్లను మనకి చాలా జాగ్రత్తగా చెప్తాడు. ఏం చెప్తాడంటే మనకి మొక్కలలో పెరుగుదల అనేది ఏదైతే ఉందో, ఓకేనమ్మా, జాగ్రత్తగా వినేసండి. ఓకేనా? మొక్కల్లో పెరుగుదల అనేది ఏదైతే ఉందో, ఓకేనా, మొక్కల్లో పెరుగుదల లేదా గ్రోత్ అనేది ఏదైతే ఉందో ఆ గ్రోత్ అనేది మొక్కల్లో వేరు భాగాల్లో కనిపిస్తూ ఉంది. ఎక్కడ? వేర్లలో ఉంటుంది. అదేవిధంగా కాండాలు, ఓకేనా, గుర్తుపెట్టండి, కాండాల్లో కూడా దట్ మీన్స్ స్టెమ్లో కూడా గ్రోత్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి మనకు అంటాడు. మరి ఈ పెరుగుదల అనేది జరగడానికి గల కారణం ఏంటంటే విభజన కణజాలం అని చెప్పి అంటాడు. ఏమంటాడమ్మా? విభజన కణజాలం అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. విభజన కణజాలం అనేది ఏదైతే ఉందో ఇంగ్లీష్లో ఏమంటారంటే దాన్ని డివైడింగ్ టిష్యూ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? డివైడింగ్ టిష్యూ. విభజన కణజాలం అనే పదం నుంచి వచ్చింది ఏదంటే విభాజ్య కణజాలం. ఏంటమ్మా? విభాజ్య
కణజాలం అనేది వచ్చింది. ఇక్కడ విభాజ్య కణజాలం ఇంగ్లీష్ లో మనం ఏమని పిలుస్తామంటే మెరిస్టెమేటిక్ టిష్యూ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తామండి? మెరిస్టెమేటిక్ టిష్యూ, విభాజ్య కణజాలం. ఓకేనా? ఇలాంటి విభాజ్య కణజాలం అనేది ఏదైతే ఉందో మొక్కలలో అది పనిచేసే ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా చెప్తాం. ఓకేనా? ఒకటి ఎపికల్ మెరిస్టమ్ అని, ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ అని, ఓకేనా, లాటరల్ మెరిస్టమ్ అని చెప్పేసి 3 పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? అంటే ఇదంతా ఏంటి అంటే గనక మొక్క యొక్క చివరి భాగాల్లో పనిచేస్తే ఒక పేరుతో, అండ్ 2 కణుపుల మధ్య పనిచేస్తే ఒక పేరుతో, అదేవిధంగా కాండం పెరగడానికి లేదా కొమ్మలు పెరగడానికి పార్శ్వపు విభాజ్య కణజాలం, ఓకేనా, ఇలా మనం వేరు వేరు పేర్లతో పిలుస్తాం. ఇక్కడ మనకి ఏమంటారంటే ఓవరాల్ గా మొక్క యొక్క గ్రోత్, మొక్క యొక్క పెరుగుదల, వేర్లలో లేదా పెరుగుదలను చూపించడానికి గల కారణమయ్యే కణజాలం ఏది అడిగి. ఇవి 3 రకాలు. ఇదంతా యాప్ లో మనం చెప్పుకున్నాం క్లాసెస్ అన్ని. ఇక్కడ డైరెక్ట్ బిట్ అడిగాడు, డెప్త్ కి వెళ్లకుండా. ఓకేనా? అయితే ఈ పెరుగుదలకు ఉపయోగపడే కణజాలం అనేది ఏదని చెప్తాం మనం ఇక్కడ? మెరిస్టెమేటిక్ టిష్యూ. ఇదిగోండి సీవ్ ట్యూబ్ అని చెప్పేసి మనం చాలని నాళం, సో ఇది తప్పు. స్క్లెరెన్ కైమా అనేది తప్పు. ఓకేనా? ఫ్లోయం టిష్యూ అంటే ఆహారాన్ని తీసుకెళ్లే పోషక కణజాలం, అది తప్పు. అయితే రైట్ ఆన్సర్ ఏంటి? నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా, మెరిస్టెమేటిక్ టిష్యూ. ఆన్సర్ ఏంటమ్మా దీనికి? మెరిస్టెమేటిక్ టిష్యూ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మొక్కలలో కేవలం పెరుగుదలను చూపించేది చాలా ఇంపార్టెంట్. మొక్కలలో కేవలం పెరుగుదలను చూపించేది ఏంటి అంటే మీరు డైరెక్ట్ ఆన్సర్ మెరిస్టెమేటిక్ టిష్యూ లేదా విభాజ్య కణజాలం. అలా కాకుండా మొక్కలలో గుర్తుపెట్టుకో, మొక్కలలో ఆ పక్కన ఉన్న కొమ్మలు పెరగడానికి, ఓకేనా, శాఖలు పెరగడానికి ఉపయోగపడే, ఓకేనా, కణజాలం ఏది అంటే అప్పుడు మనం ఏం చెప్పాలి? మెరిస్టెమేటిక్ టిష్యూని 3 రకాలు విభజిస్తాం మనం. ఆ 3వ రకం ఏంటంటే ఇగోండి ఈ సైడ్ కొమ్మలు పెరగడానికి ఉపయోగం, దాన్ని ఏమంటాం? పార్శ్వపు విభాజ్య కణజాలం. ఓకేనా? ఇక్కడ రాస్తాను చూడండి, పార్శ్వపు విభాజ్య కణజాలం, దాన్నే లాటరల్ మెరిస్టమ్ అని చెప్పి పిలుస్తారు. అది ఆన్సర్. అంటే క్వశ్చన్ డెప్త్ కి వెళ్తాయి. కానీ గ్రూప్ డీలో ఏంటి? డైరెక్ట్ గా ఇచ్చాడు. కానీ ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్ వచ్చేసరికి ఈ డెప్త్ కి వస్తాడు అనమాట. అంతే తప్ప దేర్ ఇస్ నో వేరియేషన్ అట్ ఆల్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎలాంటి వేరియేషన్ లేదు కాబట్టి మీరు చాలా ఈజీగా చదివేసుకోవచ్చు. కానీ టెక్స్ట్ బుక్ అని చదివేటప్పుడు మాత్రం బిట్ ని క్రియేట్ చేసుకోవాలి, మీకు మీరే క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇదంతా త్రూ ఎక్స్పీరియన్స్ తో వస్తుంది మీకు. అంటే చదువుతూ వస్తుంది. లేదంటే యాప్ లో మీకు క్లాసెస్ విన్నా ఆటోమేటిక్ అర్థమైపోతాయి. ఓకేనమ్మా? రైట్. మరి ఇక్కడ చూడండి, ఎపికల్ మెరిస్టమ్ అంటే ఈ పైన ఉన్నటువంటి అగ్ర విభాజ్య కణజాలం అంటారు. ఈ పైన ఉన్నటువంటి భాగాన్ని ఏమంటారంటే అగ్ర విభాజ్య కణజాలం అని చెప్పేసి అంటారు. ఓకేనా? అగ్ర విభాజ్య కణజాలం. మరి ఇక్కడ తీసుకుంటే చూడండి, ఇక్కడ అగ్ర విభాజ్య కణజాలం గురించి పేరాలు ఇస్తూ ఏం చెప్పాడు? వేర్లు పెరుగుదలకు ఉపయోగపడుతున్నాడు. మరి అగ్ర విభాజ్య కణజాలం ఆన్సర్ అవ్వాలి కదా, ఎపికల్ మెరిస్టమ్ అవ్వాలి కదా. కానీ ఇది ఎందులో భాగం? మెరిస్టెమేటిక్ టిష్యూ, విభాజ్య కణజాలం. ఆప్షన్ లో ఏమి ఇచ్చాడు? విభాజ్య కణజాలం. కాబట్టి ఇంటర్నల్ గా వెళ్తే కనుక మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఇంటర్నల్ గా వెళ్తే ఎపికల్ అవుతుంది, అగ్ర విభాజ్య కణజాలం. కానీ అక్కడ ఏమన్నాడు? పెరుగుదల అన్నాడు. అలా కాకుండా మొక్కల యొక్క చివరి భాగాల పెరుగుదల అని బిట్టించడం కంటే ఇక్కడ ఏమంటాడు? ఒక ఎపికల్ రీజన్స్ ఆఫ్ ద ప్లాంట్, మొక్కలకి అగ్ర భాగాల్లో పెరుగుదల అంటే అప్పుడు ఎపికల్ పెట్టాలి. అలా కాకుండా మనకి ఏమన్నాడు? కేవలం పెరుగుదల అన్నాడు, అంతే. ఓకేనా? మరి చూడండి, ఎపికల్ మెరిస్టమ్ ప్రెసెంట్ at the growing tips of the stems and roots and increases the length of the stem and the root. ఇక్కడ మీరు ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా వింటే సరిపోద్ది. ఓకేనా? క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ వినేసాం. ఇక్కడ ఏంటంట? ఎపికల్ మెరిస్టమ్. ఎపికల్ మెరిస్టమ్ అంటే ఇక్కడ అగ్ర విభాజ్య కణజాలం అంటే కాండానికి పైన ఉన్నటువంటి భాగము అగ్ర విభాజ్య కణజాలం. ఇదేం చేస్తుందంట? ప్రెసెంట్ అట్ ద గ్రోయింగ్ టిప్స్ ఆఫ్ ద స్టెమ్స్ అంటే కాండాల పెరుగుదల భాగాల్లో ఉంటుంది మరియు వేర్లలో ఉంటుంది. అదేవిధంగా ఏం చేస్తుంది? ఇంక్రీజెస్ ద లెంత్ ఆఫ్ ద స్టెమ్, కాండం యొక్క పొడవును పెంచుతుంది. ఏదంట? ఎపికల్ మెరిస్టమ్. ఇక్కడ బిట్లో కేవలం పెరుగుదలకు కారణమయ్యే, ఓకే, పెరుగుదలకు కారణమయ్యేది కాబట్టి వేర్లలో లేదా పెరుగుదల భాగాలు అడిగాడు కాబట్టి పెరుగుదల అంటే ఆన్సర్ డైరెక్ట్ మెరిస్టమే. అలా కాకుండా కాండం అంటే ప్రత్యేకంగా ఇక్కడ కాండం అని ఇచ్చాడు అనుకోండి, ఓకేనా, కాండం అని ఇచ్చి కానీ లేదా ఇలా ప్రత్యేక అగ్రభాగాలు ఇచ్చిన అప్పుడు ఎపికల్ పెట్టాలి మీరు ఆన్సర్. అంటే జస్ట్ అర్థం చేసుకొని చాలు. ఇంకోటి ద గిర్త్ ఆఫ్ ద స్టెమ్. గిర్త్ ఆఫ్ ద స్టెమ్ అంటే వ్యాసం, కాండం యొక్క వ్యాసం. కాండం ఉందనుకోండి, దీని యొక్క వ్యాసం ఇదంతా డయామీటర్ అనమాట. ఓకేనా? ఈ గిర్త్ ఆఫ్ ద స్టెమ్
ఆర్ రూట్ ఇంక్రీజెస్ డ్యూ టు లాటరల్ మెరిస్టమ్. ఇప్పుడు ఏమన్నాడు చూడండి, మనకి స్టెమ్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క వ్యాసం అంటే ఇదే. ఓకే, దీని యొక్క వ్యాసం పెరగాలన్నా అంటే ఇలా పెరగాలన్నా, ఓకేనమ్మా. లేదా ఇంకోటి ఏమన్నాడు, రూట్ యొక్క గిరితి కానీ వేర్లు, ఫర్ ఎగ్జాంపుల్ మొక్క ఇలా ఉందనుకోండి, దీని యొక్క వేర్లు ఇలా ఉన్నాయి, దీని యొక్క వ్యాసం పెరగాలన్నా దానికి కారణం ఎవరవుతారంట, లాటరల్ మెరిస్టమ్ అవుతారట. ఎవరవుతారమ్మా, లాటరల్ మెరిస్టమ్. వాటిని మనం ఏమని పిలుస్తున్నాం, కేంబియం అని చెప్పి పిలుస్తాను. తర్వాత ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ సీన్ ఇన్ సమ్ ప్లాంట్స్ లొకేటెడ్ అట్ ద నోడ్. ఇంటర్ క్యాలరీ అంటే ఇక్కడ కణుపుల మధ్య ఉంటుంది అనమాట. కణుపుల మధ్య ఉండేది ఏదంటే ఇంటర్ క్యాలరీ అని చెప్పేసి అంటారు. ఓకేనమ్మా, ఇంటర్ క్యాలరీ. చూసారా 3 బిట్స్ ఒక చిన్న పేరాలు చూడండి. ఇక్కడ ఏంటి 1 2 3 4 5 6 6 లైన్లు కలిగినటువంటి ఒక ప్యాసేజ్ నుంచి మనం 3 లేదా 4 బిట్లు కవర్ చేస్తున్నాం. ఏంటి, మెరిస్టమ్ ఒకటి, ఈ 3 రకాల కణజాలాలు. అదేండి, చూసారా టెక్స్ట్ బుక్ చదివినప్పుడు ఇలా మల్టీ డైమెన్షనల్ గా బాగా ఆలోచించి చదవాలి. కొత్తగా చదివే వాళ్ళకి ఇంత మీకు స్ట్రైక్ అవ్వకపోవచ్చు. అందుకనే నేను యాప్ లో మీకు కేవలం 100 రూపీస్ కాస్తోనే మీ కంటెంట్ అనేది పూర్తి స్థాయిలోని ప్రాక్టీస్ బిట్స్, దాంతో పాటుగా మీకు అద్భుతమైనటువంటి ఎన్సీఆర్టీ క్లాసెస్ అందించడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ లో మేము ఎప్పుడు మీతో పాటు ఉంటాం. మరి బయాలజీ మెటీరియల్ అప్డేట్, మెటీరియల్ ఎంతవరకు వచ్చిందో అడుగుతున్నారు. సో మోస్ట్లీ సెప్టెంబర్ 25న బయాలజీ మెటీరియల్ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా ఆ రోజు రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తానండి. ఒకవేళ అటు ఇటు అయిందంటే ఒక 2 days అవ్వచ్చని నా ఒపీనియన్. ఎందుకంటే ఒక్కొక్క లెసన్ నేను మొత్తం అన్ని పుస్తకాలు చదివి రాయాలి కాబట్టి లేట్ అయితే చేయట్లేదు, కావాలని లేట్ అయితే కాదు. ప్రతిరోజు మీ గ్రూప్స్ లో కూడా నేను ప్రోగ్రెస్ పెడుతున్నాను, ఎంతవరకు చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, అదే పనిలో ఉన్నాను. నా డ్యూటీస్ చేసుకుంటూ రాయాలి కదా. సో ఓన్ గా రాసే మెటీరియల్ కాబట్టి కొంచెం టైం పడుతుంది అంతే తప్ప మీకు ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి లేట్ చేసేంత కాదు. ఈ రోజు డేట్ వచ్చేసరికి 17. సో 17 నుంచి 18, 19, 20, 21, 22, 23, 24, 25 ఒక 8 రోజులు. పోనీ ఓవరాల్ గా ఒక 10 రోజులు అనుకోండి. 10 రోజులకి మీకు మెటీరియల్ అనేది పూర్తి స్థాయిలో మీకు రెడీ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి నో నీడ్ టు వర్రీ ఎట్ ఆల్. ఓకేనమ్మా, రైట్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా టిష్యూస్ గురించి, ఈ కణజాలాలు అనేటివి ఎలా ఉంటాయి ఏంటని చెప్పి. టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు లైన్ టు లైన్ జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. అది దాంతో పాటుగా రేపు పొద్దున రైల్వే ఎగ్జామ్ డేట్స్ వచ్చేసిన కానీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మన దగ్గర యాప్ తీసుకుని కంప్లీట్ బయాలజీ వినేషన్ వాళ్ళు ఉన్నారు. వినేషన్ వల్ల అయితే కనుక ఇమ్మీడియట్ గా ప్రాక్టీస్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూడండి. మనం చెప్పేవి దాదాపుగా చాలా కాల్స్ వస్తా ఉన్నాయి. 97% మీరు చెప్పిన కంటెంట్ అంతా కూడా కవర్ అయిపోతా ఉన్నాయి సార్ బిట్స్ లో అని చెప్పారు. సో వెరీ హ్యాపీ. ఇంకా మీకు మంచి కంటెంట్ ఇవ్వడం నేను ప్రయత్నిస్తాను. ప్లాంట్ కింగ్డమ్ అని అడుగుతా ఉన్నారు కదా, ప్లాంట్ కింగ్డమ్ కూడా చేయడం జరిగింది. సో ఎడిటింగ్ లో ఆల్రెడీ ఒక వీడియో యాడ్ అయింది, ఇంక ఈ రోజు నుంచి యాడ్ అవుతా ఉంటాయి. ఓకేనమ్మా, రైట్. ఎందుకంటే ఒకటే బోర్డు చెప్పిన సబ్జెక్టులు ఎక్కువ ఉన్నాయి. అండ్ అదే విధంగా దాంతో పాటు మాకు ఇక్కడ పవర్ కూడా సపోర్ట్ ఇవ్వాలి. అంటే పవర్ పోతే ఇన్వర్టర్ తో నడిచే బోర్డ్స్ కాదు ఇవి. ఓకే, ఇన్వర్టర్ తో నడిచే బోర్డ్స్ కాదు. అలానే పెద్ద జనరేటర్స్ పెట్టుకున్నంత స్థామత కూడా ఉండాలి కదా. సో అవన్నీ మీరు అర్థం చేసుకోండి, యాడ్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. అండ్ కంటెంట్ అయితే 96% ఓవరాల్ కంటెంట్ అయిపోయింది. ఏది, అన్ని సబ్జెక్టులు యాప్లో. అలా కాకుండా ఓన్లీ బయాలజీ అయితే 99% అయిపోయినట్టే. ఓకేనా, ఆ ప్లాంట్ కింగ్డమ్ లో 4 వీడియోలను, డిసీజ్ 4 ఒక 8 వీడియోలు అయితే అయిపోయినట్టే ఓవరాల్ గా. అంటే ఎక్కడ ఏం పెండింగ్ లేకుండా. ఓకేనమ్మా, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీకు ఏమైనా డౌట్ వచ్చి సార్ ఎన్సీఆర్టీ నిజంగా ఇది కంటెంట్ అంతా కవర్ అవుతాయా లేదా, లేకపోతే ఎలా సార్ మేము ఏ షూటింగ్ వినాలంటే దానికి నచ్చిన క్వశ్చన్ నాకు పోస్ట్ 8341732875 ఇది నా వాట్సాప్ నెంబర్. దయచేసి కాల్ చేయొద్దు, మెసేజ్ పెట్టండి. ఓకేనా, మెసేజ్ పెట్టి మీకు నచ్చిన క్వశ్చన్, బయాలజీ క్వశ్చన్ పెట్టండి. అది ఏ క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి వచ్చింది, ఏ పేజ్ నెంబర్ లో నుంచి వచ్చిందో నేను మీకు చెప్తా. అండ్ దాదాపుగా అలా ఒక 1000 మెసేజ్ దాకా వచ్చినాయి. అందరికి రిప్లైలు ఇచ్చుకుంటా వచ్చా. కొంచెం లేట్ అయినా, 1-2 రోజులు లేట్ అయినా ఏ క్లాస్ నుంచి వచ్చింది చెప్పుకుంటూ వచ్చా. నేనే అంత కాన్ఫిడెంట్ ఉన్నా, మరి ప్రిపేర్ అవుతాం. మీకెంత కాన్ఫిడెన్స్ ఉండాలా? ధైర్యంగా ఉండండి. ధైర్యంతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనమ్మా, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను, కామెంట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నించండి. ఓకేనా, ఒకే ఒక క్వశ్చన్ ఏంటి, ఆ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఒక క్వశ్చన్ అడుగుతా. కణజాలాల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? స్టడీ ఆఫ్ టిష్యూస్. కణజాలాల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? ఎవరు టాప్ 10 లో పెడతారో కామెంట్స్ అనేది నేను చూస్తాను. ఒకసారి పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనమ్మా, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.